నిన్న కొడంగల్‌లో ముఖ్యమంత్రి గారి సభ జరిగింది. ఆయన సభలో చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు అని చెప్తున్నారు. అతి త్వరలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అన్ని రంగాల యువత రాణించాలి. అంతర్జాతీయ ఎడ్యుకేషనల్ హబ్‌గా కొడంగల్. 5,000 కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్. తెలంగాణ నోయిడాగా కొడంగల్ అభివృద్ధికి ప్రజలంతా అండగా నిలవాలి. గతంలో ఎవరు సీఎంగా ఉన్నా కొడంగల్‌ను పట్టించుకోలేదని చెప్తున్నారు. దాదాపుగా 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారంట. దాంతోపాటుగా ఈ కొడంగల్ని ఢిల్లీకి ఎట్లా అయితే నోయిడా ఒక ఈ హబ్గా ఉందో అట్లానే హైదరాబాద్కి ఈ కొడంగల్ని అట్లా హబ్గా చేస్తా అని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక దాంతోపాటు నిన్న 53వ సీజే అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ సూర్యకాంత్ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చేయించారు. హాజరైన ప్రధాని మోడీ, పలు దేశాల న్యాయమూర్తులు. పదవి వివరణ చేసిన సీజే బీఆర్ గవాయ్ స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్న జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి హర్యానా వాసిగా రికార్డు. సో హర్యానా నుంచి ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు ఇండియాకి 52 మంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు ఉంటే 53 ఆయన ఫస్ట్ టైం అంట హర్యానా నుంచి. ఇక నిన్న మావోయిస్టులు ఆయుధాలు వేడతాం, కేంద్రం దెబ్బతో దిగొచ్చిన మావోలు. ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలి, కూంబింగ్ చర్యలు ఆపాలని షరతులు. సో అయిపోయింది ఇంకా. అంటే మావోయిస్ట్ అంటే ఏదైతే వీళ్ళు ఆపరేషన్ కగారని ఒకటి చెప్పి దాంతో లేకుండా చేస్తున్నారు, దాదాపు ఆల్మోస్ట్ అది సక్సెస్ అయినట్టే. భారతదేశంలో ఇక మావోయిస్టులు లేనట్టుగానే చెప్పాలి. సో ఇక పేదలకు నమ్మకం తగ్గిపోతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు, వసతుల కల్పన కేంద్రం చర్యలు. సక్రమంగా వినియోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం అని నిన్న బండి సంజయ్ గారు చెప్తున్నారు. కోకాపేటలో ఎకరం 137 కోట్లు అంటండి. కోకాపేట నియోపోలిస్ అనే దగ్గర 137 కోట్లకి ఎకరం కొన్నారు. దాని గురించి ఇక ఇంకేముంది, తెలంగాణలో రియల్ ఎస్టేట్ అక్కడెక్కడో ఉంది, భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి, ఇంకేముందని చెప్పి తెగ ప్రచారం చేసుకుంటున్నారు. గ్రౌండ్ రియాలిటీలో అట్లేమీ లేదు. ఏదైనా ఏమంటాడు కేటీఆర్, భూముల అమ్మకంపై నిలదీయాలంట. వీళ్ళు దీని గురించి నిజంగా కేటీఆర్ మాట్లాడితే ఒక 1 డే అంతా నవ్వినా ఆగనంత నవ్వొస్తుంది అనమాట. భూముల అమ్మకాల గురించి, భూముల దోపిడీల గురించి, అసలు భూముల గురించి కేటీఆర్ మాట్లాడితేనే అదో పెద్ద జోక్ అది. ఇక జూన్లోగా స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ఇస్తారంట చంద్రబాబు నాయుడు గారు ఏపీలో. ఇక ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది. సో ఇవాళ మళ్ళీ ఆయనకి కస్టడీ ఎన్ని రోజులు వేస్తారు ఏంటి అనేది ఉంటుంది. దాంతోపాటు ఇవాళ బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ జరగబోతుందంట. ఇక వాళ్ళ అయోధ్యకి వెళ్తున్నారు ప్రధాని మోడీ గారు. తమిళనాడులో ఒక ఘోర బస్ ప్రమాదం జరిగిందండి. ఏదైతే మన ఈ జర్నీ సినిమా ఉంటుంది చూసారా, ఆ జర్నీ సినిమాలో లాగా ఈ రెండు చూడండి, సేమ్ ఆ డిట్టో సీన్ అలానే ఉందంట. అక్కడ 2 బస్సులు గుద్దేసుకున్నాయి. ఎంత స్పీడ్గా రాకపోతే ఈ బస్సు వాడు సగం దాకా వస్తాడు లోపల. చూసారు ఇది, ఈ బస్సు సగానికి పైనే వచ్చేసాడు కదా. ఇది వెనక చక్రమే కదా, ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంటుంది. ఇటు ఆడదాకా వచ్చాడంటే ఎంత స్పీడ్గా వస్తే గుద్దుంటాడు. ఈ తమిళనాడు కేరళలో బస్సులు విపరీతమైన స్పీడ్ పోతాయండి బాబు.